చాలా మంది ఈ అబా కార్డ్ అంటే హెల్త్ కార్డు కోసం అప్లికేషన్ అయితే చేసుకోవడం అయితే లేదు. మీ విలేజ్ లో మీరు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా మీ ఏఎన్ఎం ఉంటారు కదా, వాళ్ళనైతే అడగండి. వాళ్ళు మీకు ఈ అబా నంబర్ అనేది ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. మీరు వాళ్ళ దగ్గర కూడా చేయించుకోవచ్చు, లేదంటే మీరే ఆన్లైన్ లో, లేదంటే మీరే మీ మొబైల్లో కూడా ఈ అబా కార్డ్ అంటే హెల్త్ కార్డ్ అనేది మీరైతే చేసుకోవాలి. మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నట్లయితే ఈ హెల్త్ కార్డు కూడా కంపల్సరీగా ఉండాలి. మీకు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ అదేవిధంగా అబా హెల్త్ కార్డ్ అనేది కంపల్సరీగా మీ దగ్గర ఉండాలి. మీ విలేజ్ లో ఏఎన్ఎం ఉంటారు, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళండి. లేదంటే మీరే మీ మొబైల్లో ఏ విధంగా అప్లికేషన్ చేయాలో కూడా ఇదివరకే మన ఛానల్లో ఫుల్ వీడియో చేయడం అయితే జరిగింది. మీరు ఇంకా ఎవరైనా సరే అప్లికేషన్ గనక చేసుకోకుంటే ఇప్పుడైనా సరే మీ దగ్గరలోని ఆన్లైన్ సెంటర్కి అయితే వెళ్ళి మీరైతే ఈ కార్డ్ అయితే తీసుకోండి. మీరు ఈ కార్డుకు అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ లింక్ ఉండాలి. ఎందుకనంటే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చినట్లయితేనే మీకు ఈ కార్డ్ అనేది జనరేట్ కావడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోకుంటే ఇప్పుడే అప్లికేషన్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియో లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.